అతిగా ఫోన్ మాట్లాడడం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ is injurious to health. మొత్తానికి బ్యాచులర్ పార్టీని ఈ రకంగా ఏర్పాటు చేసావు. రేయ్, ఏం రాస్తున్నావురా? శ్వేత, పావని, లత, మధు, నిఖిత, తస్వి. వీళ్ళంతా నా లైఫ్లో అమ్మాయిలు రా. అబ్బో, ఇంతమంది అమ్మాయిలా? పెద్ద లిస్టే ఉందిరా. అసలు నీ లైఫ్ థియరీ ఏంట్రా? నేను ఈ వైట్ బోర్డ్ లాంటివనరా. ఈ అమ్మాయిలు ప్రేమలు ఈ మార్కర్ లాంటివి. కలర్ఫుల్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ఈ పెళ్ళి వీటన్నిటినీ తూడ్చిపెట్టే ప్రాసెసేరా. అబ్బో, సో ఈ రోజుతో ఈ కామాలన్నిటికీ పులి స్టాప్ పడుతుందిరా. యువర్ జీనియస్ రా. చీర్స్ ఫర్ యువర్ న్యూ లైఫ్. హలో. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నేను వర్కౌట్ కాలేదని వదిలించుకున్నావారా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఎవతివే నువ్వు? నన్నే మర్చిపోయావా? మీ మగాళ్ళంతా ఇంతేరా. ఏ, మైండ్ దుబ్బిందా? తాగి మాట్లాడుతున్నావా? అవునరా, తాగాను. నిన్ను మర్చిపోవడానికే తాగాను. కానీ పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు. అందుకే సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సూసైడా? ప్లీజ్ విష్ మీ. కొత్త నెంబరు. ఎవరై ఉంటారబ్బా? ఇంత అర్ధరాత్రి కాల్ చేసిందంటే ఈ టైంలో నిఖిత, పావని, లత, నిత్య. బుర్ర పనిచేయడం లేదు. దీన్ని మాటలో పెట్టి ఎలాగైనా విషయం తెలుసుకోవాలి. హలో హలో. ఏంట్రా విష్ చేయమంటే హలో హలో అంటావు? హలో హలో. సిగ్నల్ సరిగ్గా లేదు. ఎలాగో చేస్తుంది కదా, దీనికెందుకులే విషెస్ అనుకుంటున్నావా? అసలు ఏం జరిగింది? నీకేం తెలియదా? ఎంత అమాయకంగా ఫేస్ పెట్టావురా ఆ రోజు. సారీ. అంతేరా, ఆ రోజంతా తెలియని ఫీలింగ్ నిత్య పడిపోయింది.
దీనికి అనుమానం రాకుండా లైన్లో పెట్టి ఎలాగైనా అడ్రస్ ట్రేస్ అవుట్ చేయాలి. ప్లీజ్ ఫైండ్ దిస్ నెంబర్, ఇట్స్ అర్జెంట్. అసలు ఎలా వదిలేసావురా? నిత్య, నేను చెప్పేది విను. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నానురా. అయినా నీకెందుకు చెప్పాలిరా? నా బాధ నీకేం తెలుస్తుంది? అమ్మో, ఇప్పుడు ఇదేమైనా చేసుకుంటే కాలు కట్టయితే కనుక్కోవడం చాలా కష్టం. నా పెళ్ళి ఆగిపోతుంది. ఎలాగైనా దీని అడ్రస్ తెలుసుకోవాలి, కలుసుకోవాలి. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాను. చూడు, చావు అనేది ప్రతి సమస్యకి పరిష్కారం కాదు. ఇదే విషయం నేను నీకు ఆ రోజు చెప్పాను. నువ్వేమన్నావు గుర్తుందా? ఐ లవ్ యూ. వాట్ వాట్ ఆర్ యు సేయింగ్? ఇట్స్ ట్రూ. ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా చెప్పాల్సింది ఇదే. డు యు నో మీ? తెలీదు, కానీ నీ గురించి అన్నీ తెలుసు. నీ పేరు నిత్య, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తావు, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇళయరాజా సంగీతం వింటూ పానీపూరి తింటావు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావు, నైట్ మెడిటేషన్ చేస్తావు. చాలా అంటే అంతా ప్రీ ప్లాన్డ్ గా డిటెక్టివ్ గా చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నావా? నేను లవ్ చేశానని ఫిక్స్ అయ్యాకే నీ గురించి తెలుసుకున్నాను. నేను లవ్లో పడేయాలని చెప్పడం లేదు, నేను లవ్లో పడ్డానని చెప్తున్నాను. ఈ స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రజెన్స్ నీకు ఇష్టమైతే తీసుకో. ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా? లైఫ్లో ఫస్ట్ టైం నిన్నేరా పూర్తిగా నమ్మాను. నిత్య, నన్ను వదిలి వెళ్ళకురా. ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిత్య, నిత్య, ఐ లవ్ యూ టూ నిత్య. ఏంటిదంతా? ఏం జరిగింది? రాహుల్ ఏమైనా వీడు నా కోసం పెళ్ళి వదిలేసి వచ్చేసాడా? ఓ షిట్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవడ్రా నువ్వు? ఇక్కడెందుకున్నావు? అదేంటి,
రాత్రి జరిగినంత మర్చిపోయావా? సారీ, లైఫ్లో ఫస్ట్ టైం తాగాను. అసలు ఏం చేశానో కూడా గుర్తు రావడం లేదు. అదేంటే హ్యాపీగా పెళ్లి చేసుకోవాల్సిన నాకు ఫోన్ చేసి నువ్వు వస్తావా నన్ను చావమంటావని రాత్రంతా ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? నిన్ను ట్రేస్ చేసి కాపాడితే ఐ లవ్ యూ చెప్పావు. సరే అనుకున్నా, ఇప్పుడు ఎవడ్రా నువ్వు అని అంటున్నావు. సారీ బాస్, నేను చెప్పిందంతా నిజమే, కానీ నేను లవ్ చేసింది నిన్ను కాదు, రాహుల్ని. సారీ. ఐ లవ్ యూ. వాట్? నీ పేరు నిత్య, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఫేవరెట్ కలర్ వైట్, ఇళయరాజా పాటలు వింటూ పానీపూరి తినడం చాలా ఇష్టం. అంతా ప్రీ ప్లాన్డ్గా డిటెక్టివ్గా చేసి లవ్ ప్రపోజ్ చేస్తున్నావా? నిన్ను లవ్లో పడేయాలని చెప్పట్లేదు, నేను లవ్లో పడ్డానని చెబుతున్నాను. ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రెజెన్స్. వాడు నా కోసం వెయిట్ చేయడం, ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం, అల్లరి చేయడం, కలిసి నడవడం, వాడితో కలిసిన క్షణాలన్నీ ఎప్పటికీ మర్చిపోలేండి. ప్రేమించడం చాలా గొప్ప ఫీలింగ్ అని తెలుసుకున్నాను. చిన్న పిల్లలా నాకు తినిపించేవాడు. కానీ ఒకరోజు ఆఫీస్లో ఒక మెసేజ్ చూశాను, తనకి త్వరలోనే పెళ్లి జరగబోతుందని. షాక్ అయ్యాను, టెన్షన్ పడ్డాను. కాల్ చేస్తే అటెండ్ కూడా చేయట్లేదు. అన్నీ వాడి ఆలోచనలే. నిద్ర కూడా పట్టలేదు. మోసపోయానా అనే భయం మొదలైపోయింది. నన్ను లవ్ చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఫేస్బుక్లో అప్డేట్ చేశాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక చావాలని డిసైడ్ అయ్యాను. వాడి నెంబర్ డిలీట్ చేశాను. ఎలాగో చేస్తున్నా కదా అని డిసైడ్ అయ్యి వాడికి నా బాధ చెప్పాలని మళ్ళీ కాల్ చేశాను. తాగిన మైకంలో బై మిస్టేక్ కాల్ నీకు కనెక్ట్ అయింది. చిన్న మిస్టేక్, ఈ చేతికి గోరంటాకు. ఐఎమ్ సారీ. మా పెళ్ళి కొంపలు కాల్ చేశాం, బూడిదే మిగిల్చాం. అసలు నా పరిస్థితి ఏంటి, అక్కడ మా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఓయ్, ఏం చేస్తున్నావు? ఇదిగో ఇదేదో సూర్య నమస్కారం అనుకుంటున్నానేమో, నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. ఏ, నీకేమైనా పిచ్చా? అయినా అర్ధరాత్రి పూట ప్రేమ పుట్టడం ఏంటి బాస్? రాత్రి నీ అమాయకత్వమైన ఫేస్ చూసి మొదటి చూపులోనే లవ్లో పడిపోయా. అయినా ఈ ప్రేమ అనేది టైం చూసుకొని ప్లేస్ వెతుక్కొని పుట్టేది కాదు, దానంతటా అదే పుడుతుంది. అయినా ఈ ప్రశ్నకి ఈ ప్రపంచంలో ఎవ్వడూ సమాధానం చెప్పలేరు. బాస్, నా లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది. అమ్మో, నాకు ఆఫీస్ టైం అవుతుంది. నా లవ్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది, దీన్ని ఎలాగైనా లవ్లో పడేయాలి. ఓయ్